ఇక సింహరాశి వారికి కుటుంబ స్థానంలో కుజుడు, వ్యయంలో రవి బుధులు, అలాగే ఈ సింహరాశిలోనే కేతు సంచారం, సప్తమంలో రాహు సంచారం, లాభస్థానంలో గురువు ఉండి ధనస్సు రాశిని వీక్షించడం, సింహరాశికి అది పంచమ స్థానం అవ్వడం, పంచమ రాశి అవ్వడం, అష్టమంలో శని. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటి, కుటుంబ స్థానంలో కుజుడు, అష్టమంలో శని. దీనివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే ఎప్పుడో ఎన్ని రోజులుగానో కోర్టు కేసుల్లో ఉన్నవి ఈ నెలలో ఎక్కువ వాయిదాలు పడడం, ఎక్కువగా కోర్టు చుట్టూ లాయర్ల చుట్టూ తిరగడం. మనకు మీరు గమనించినట్లయితే కొన్ని కేసులు ఫలానా నెలలోనే ఎక్కువగా వాయిదాలు పడుతుంటాయి, 2 సార్లు 3 సార్లు, ఒక్కొక్క నెల ఒకసారి కూడా పడదు. అలా సింహరాశి వారికి ఎక్కువ లీగల్ ప్రాబ్లమ్స్, లేదంటే మీరు ప్రయాణిస్తున్న సమయంలో మీరు యాక్సిడెంట్ చేయడం, తద్వారా మీకు లీగల్ ప్రాబ్లమ్స్ రావడం. కుటుంబ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా కొంత మీ తొందరపాటుతనం చేత, మీ కోపం చేత, మీరు మాట జారడం చేత కూడా కుటుంబ సభ్యులతో మీరు దూరం అవ్వడం. అది అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా స్నేహితులు కూడా వస్తారు. ఎందుకంటే స్నేహితులను కూడా మనం ఆల్మోస్ట్ కుటుంబ సభ్యుల్లాగే ట్రీట్ చేస్తాం కాబట్టి. ఇంకోటి, అధిక ఖర్చులు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ నెలలో. అది ఏ విధంగానైనా అవ్వచ్చు. ఆరోగ్య సమస్యల వల్ల రావచ్చు, ఎందుకంటే అష్టమ శని దోషం సింహరాశి వారికి పూర్తిగా ఉంది. ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి, చదువుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అంటే మీ పిల్లల్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వాళ్ళకి పెళ్ళి, పిల్లలు, ఈ టెన్షన్స్ ఏం లేవు, ఈఎంఐలు ఇవి ఉండవు. కాబట్టి వాళ్ళకు విద్యా సంబంధితమైన గ్రహము సింహరాశి వారికి బాగా యోగిస్తుంది. కాబట్టి ఈ నెలలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా బాగా చదువుకుంటారు. పిల్లలకు చదువు విషయంలో మాత్రం గత నెల కన్నా ఈ నెల బాగుంటుంది. ఇక మిగతా విషయాల్లో వ్యాపారం కూడా పర్వాలేదు, చేతికి డబ్బు వస్తుంది. అయితే ఖర్చులు అవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకు డబ్బు వస్తుంది, వచ్చినట్టు ఖర్చు అవుతుంది. అది అనారోగ్య సమస్య చేత అవ్వచ్చు, లేదా నేను చెప్పినట్టు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ చేత కానీ, ఏదైనా వాహన సంబంధితమైన డ్యామేజెస్ జరగడం వల్ల కానీ, ఇవి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఉద్యోగం చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. ఎందుకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకు వీసా ప్రాబ్లం పోతుంది, లేదా అక్కడ ఒక జాబ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఉద్యోగం చేసే వాళ్ళకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, లేదా ఇక్కడి నుంచి వీసా ట్రై చేస్తున్న వాళ్ళకు వీసా వస్తుంది, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకు జాబ్ పరంగా కూడా బాగుంటుంది. ఇక్కడ ప్రధానంగా దోషం ఎక్కడ ఉంది అంటే మనం మాట్లాడుకున్నట్లు సింహరాశి వారికి ఈ ప్రాబ్లమ్స్, లీగల్గా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం అవ్వచ్చు, అనారోగ్య సమస్యల చేత డబ్బు ఖర్చు అవ్వడం అవ్వచ్చు. వీటికి సంబంధించిన ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయం, అది మీరు చూసుకోవాలి, వెతుక్కోవాలి. అది ఒక్కటే మీకు ఫలితాన్ని ఇచ్చేది. దుర్గాదేవి ఆలయంలో మీరు 66 ప్రదక్షిణాలు చేయాలి. 66 ప్రదక్షిణాలు చేయాలి దుర్గాదేవి ఆలయంలో. ఎవరు? సింహరాశి వారు. అదొకటైతే, రెండోది వస్త్రదానం చేయాలి. ఆగస్టు 12వ తారీఖు లోపు వస్త్రదానం చేయాలి. 12వ తారీఖు మంగళవారం, ఆ 12 లోపు వస్త్రదానం చేయాలి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో చేయొచ్చు, శివాలయంలో చేయొచ్చు. వస్త్రదానం అంటే ఏం వస్త్రం మీ ఇష్టం, టవలు, చీర, పంచ మీ ఇష్టం. అది దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి సింహరాశి వారు. అయితే దానం చేసే రోజు ఖచ్చితంగా తలస్నానం చేసే దానం చేయాలి. రెండోది, నేను చెప్పినట్టు దుర్గాదేవి ఆలయంలో 66 ప్రదక్షిణాలు మాత్రం తప్పకుండా చేయాలి. ఈ పరిహారము సింహరాశి వారు చేసుకోవాలి. లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా, వాహన గండాలు జరగకుండా, ఆరోగ్య సమస్యల ద్వారా ఖర్చులు లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడబడతారు. తప్పకుండా సింహరాశి వారు దుర్గాదేవి ఆలయంలో 66 ప్రదక్షిణాలు మంగళవారం రోజు చేయాలి. ఎన్నిసార్లు
3 సార్లు చేస్తే సరిపోతుంది. ఆగస్టు 31 లోపు 3 మంగళవారాలు 66 ప్రదక్షిణాలు చేయాలి. ఇక ఈ పరిహారం చేసుకుంటే మాత్రం చాలా మార్పు వస్తుంది.